మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మనతో పాటు సుప్రసిద్ధ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురు. నమస్కారం అండి. గురుగారు, 2026 విశేషంగా వృశ్చిక రాశి వారికి ఓవరాల్ ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు దైవారాధనలో ఉంటే బాగుంటుందంటారు? తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. వృశ్చిక రాశి రాస్యాధిపతి కుజుడవుతాడు. వృశ్చిక రాశి వాళ్ళు నిర్ణయాలు తొందరగా తీసుకోలేరు. కొంతమంది అంటే లేటుగా నిర్ణయాలు తీసుకోవటం ఒకటి. ఎప్పుడూ కూడా రెండు రకాలుగా మన పెద్దవాళ్ళు చెప్పారు. ఏం చెబుతారంటే తొందర ఒకటి, ఆలస్యం ఒకటి. ఆలస్యం అమృతం విషయం అంటారు. తొందరగా ప్రయాణం చేయండి, తొందరగా వెళ్ళండి అని చెబుతారు. అంటే ఇక్కడ కొన్ని విషయాల్లో తొందరగా చేయాలి, కొన్ని విషయాలు ఆలస్యం చేయాలి. దీనికి ఏం చేస్తారంటే రివర్స్ ప్రాసెస్లో ఉంటారు వృశ్చిక రాశి వాళ్ళు. 10 మందిలో 6. తొందరగా చేయాల్సిన పనులు తొందరగా చేయరు, ఆలస్యం చేసే పనులు తొందరగా చేస్తారు. అంటే ఇక్కడ వీళ్ళు ఆలోచన నిర్ణయాలు కానీ కొన్ని విషయాలు కానీ సమర్థవంతంగా నిర్వహించలేరు. అంటే మనస్సు ఎలా ఉంటుందంటే ఒక రకంగా కఠినంగా ఉన్న లోపల జాలిగుండె ఒకటి ఉంటుంది. వాగ్ధాటిని బాగా పెంచుకొని ముందుకు వెళ్ళలేరు. అంటే ఒకడు కొట్టు అనే లోపల కొట్టలేరు వీళ్ళు. అంటే స్లోగా ఉంటారు వీళ్ళు. మళ్ళీ కోపం ఉంటుంది, అన్నీ ఉంటాయి కానీ బట్ నిర్ణయాన్ని సరైన నిర్ణయంలో సరైన పద్ధతిలో సరిగా తీసుకోలేరు వీళ్ళు. ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. వీళ్ళు నిర్ణయాలు అనేది ఎక్కడ ఆలోచన చేయాలో అక్కడ ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుని తొందరగా పూర్తి చేయాలి. ఎందుకంటే లైఫ్ అనేది మనిషి ఎక్కువ కాలం బతకరు. ఇప్పుడు చూడండి, ఆస్ట్రానమీ ప్రకారంగా భూమి 1 సెకను వేగంతో తొందరగా తిరుగుతుందట. అందువల్ల ఈ సంవత్సరం తొందరగా గడిచిపోయింది. చూసే లోపల గడిచిపోతుంది. మనిషి 60 ఏళ్ళు బతికితే 30 ఏళ్ళు నిద్రకే పోతుంది. ఈ 30 ఏళ్లలో వాష్రూమ్కి, హాస్పిటల్కి, వాళ్ళ యొక్క కార్యక్రమాలకి, సినిమాలు చూడటానికి, ఎంజాయ్మెంట్ చేయడానికి చివరికి అసలు 10 సంవత్సరాలే పర్టికులర్గా బతికేది మనిషి. 60-70 ఏళ్ళు అనుకుంటున్నారు కానీ మొత్తం మ్యాథమెటికల్గా క్యాలిక్యులేషన్ వేస్తే 10 సంవత్సరాలే. అలా ఉంటుంది ఇక్కడ. అందువల్ల చాలా జాగ్రత్త, తొందర నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళటం అనేది మంచిది. 10 మందితో ఆలోచన చేసి నిర్ణయాలు చేయడం చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు. ఉగాది నుంచి ఉగాది వరకు చెప్పేది ప్రామాణికం. బట్ ఇది ప్రామాణికం కాదని చెప్పడానికి వీల్లేదు. ఇవి ఆంగ్లమానం ప్రకారంగా ప్రతి నెలలో మనం రాశి ఫలితాలు తెలుసుకున్నట్టుగానే ఇవి తెలుసుకోవచ్చు. అంటే మన వాళ్ళు అనుకుంటుంటారు ప్రామాణికం కాదండి అని. కాదు, ప్రతి నెలలో రాశి ఫలితాలు తెలుసుకుంటున్నారు కదా, అలానే ఇవి కూడా తెలుసుకోవచ్చు. దాని తప్పేమీ లేదు. ఇలాంటి విషయాల్లో కొద్దిగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనేది కూడా నూతన సంవత్సరం, నూతన ఆంగ్లనామ సంవత్సరంలో తీసుకోవాల్సిన నిర్ణయాలు. అయితే ఈ రాశి వాళ్ళకు వచ్చేటప్పుడు రాహుకేతువులు డిసెంబరు 6వ తారీఖు వరకు రాహు కుంభరాశిలోను, కేతు వచ్చేటప్పటికల్లా సింహరాశిలో ఉంటారు. రాహు దగ్గరికి వద్దాం ముందు. అయితే మిగతా గ్రహాలను కూడా మనం ప్రాతిపదిక తీసుకునే చెప్పాలి కాబట్టి అతిపెద్ద గ్రహాలు కాబట్టి వీటిని మనం ప్రాతిపదికగా తీసుకొని చెబుతున్నాం. ఇక్కడ మిగతా గ్రహాల యొక్క ప్రభావం కూడా ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా చతుర్థంలో రాహు ఉండటం వల్ల తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కానీ, విదేశాలకు వెళ్ళలేకపోవటం, విదేశాలకు వెళ్ళాలనుకుంటే ఆలస్యం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే తృతీయంలోకి రాహు వస్తాడు. ఎప్పుడు వస్తాడు? డిసెంబర్ 7 నుంచి. అంటే డిసెంబర్లో చివరి రోజుల్లో తృతీయంలోకి ఎప్పుడైతే రాహు వస్తాడో అన్నీ అనుకూలంగా జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే డిసెంబర్ మాసం వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, కానీ అప్పుడు రాహు యొక్క ప్రభావం బాగుంటుంది. మిగతా గ్రహాల యొక్క ప్రభావం కూడా కలిసి రావచ్చు. అయితే రాహు యొక్క ప్రభావం వల్ల ఏంటంటే విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉండటం ఒకటి, కంపెనీలు మారటం ఒకటి, అలానే వ్యాపార సంబంధ విషయాల్లో కూడా అనుకూలంగా ఉండటం ఒకటి. దాని తర్వాత డబ్బు బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ధనధాన్య వృద్ధి కలిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ప్రజెంట్ వచ్చేటప్పటికల్లా కొద్ది జాగ్రత్తగా పడాలి. ఏమిటి? తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కొద్దిగా శ్రద్ధ పెట్టాలి. వాహనాల మీద వెళ్ళేటప్పుడు ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి. అనవసరమైన మాటలు, అనవసరంగా గొడవలు పడే అవకాశాలనే ఉంటాయి. అంటే లౌకికంగా ప్రవర్తించాలి అని అర్థం. కేతు యొక్క ప్రభావాన్ని మనం చూసుకునేటట్టయితే కేతు ప్రజెంట్ వచ్చేటప్పుడు సింహరాశిలో ఉన్నాడు. వృశ్చిక రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా 10వ స్థానంలో ఉన్నట్టు అర్థం.
ఈ దశమ స్థానంలో ఉండటం వల్ల వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది, కానీ వివాదాలు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. చిన్న చిన్న అవన్నీ కామన్గా తీసుకోండి, ఏం పెద్ద ఇబ్బందికరమైన వాతావరణం ఏమి ఉండదు. ఆర్థిక పరంగా అయితే పుంజుకుంటారు వీళ్ళు, ఆర్థిక పరంగా బ్రహ్మాండంగా ఉంటుంది. అవమానాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అవమానాలు జరగకుండా చూసుకోండి. అంటే బంధువులతోటి మిత్రులతో కొంత సహనంగా ప్రవర్తించండి. అనేక రహస్యాలన్నీ కూడా చెప్పొద్దండి. ఎదుటివాడు మంచివాడా కాదా అనేది ఆలోచన చెయ్యండి, కానీ మీ దగ్గరే శత్రువులు ఉంటారు, మిత్రులు కూడా ఉంటారు. పొంచి ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంత మనం ఏదైతే ఉంటాం వాళ్ళ విషయంలో కూడా కొంత కేర్గా ఉంటాం ఇంపార్టెంట్ ఇక్కడ. అలానే శని యొక్క ప్రభావం ఏ విధంగా ఉందో చూస్తే, ముఖ్యంగా శని మనకి జూలై 25 దగ్గర నుంచి డిసెంబర్ 10వ తారీఖు వరకు రమారమి 140 రోజుల పాటు వక్రస్థితిలో ఉంటాడు మీనరాశిలో. ఉండటం వల్ల ఎలాంటి ఫలితాలు జరుగుతాయంటే, నేను ఇందా చెప్పినట్టుగా తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కానీ, వాహనాలు కానీ, ధనధాన్య వృద్ధి కలుగుతుంది, డబ్బులు సంపాదించే అవకాశం ఉంటుంది, ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, ఆర్థిక పరంగా నిలదొక్కుంటారు. కానీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఇంపార్టెంట్. అంటే అధిక శ్రమ కొద్దిగా తగ్గించుకోండి, శ్రమను తగ్గించుకోండి, కొద్దిగా వెసులుబాటు చేసుకోండి. డబ్బు గురించి మరింత వెంపర్లాడకూడదు. డబ్బు అవసరమే, నీడే. మనం డబ్బును ఎంతవరకు ఖర్చు పెట్టాలో తెలియదు కదా మనకి. ప్రపంచంలో ప్రజలకు ఏం తెలుసు అంటే, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే 1500 అవుతుంది, కానీ నేను 50,000 సెల్లు మట్టు కొంటాడు. ఇలాంటి విషయాల్లోనే టోటల్గా మనిషి ఫెయిల్ అయ్యేది. 100% ఫెయిల్ కావడానికి అదే కారణం. ఆ విషయాల్లో కొద్దిగా జాగ్రత్త పడాలి. అంటే టోటల్గా వీళ్ళకి ఏమిటంటే, గురువుని బలాన్ని మనం చూసుకునేటట్టయితే గురువు మారతాడు. జూన్ 2వ తారీఖు నుంచి కర్కాటక రాశిలోకి మారటం, అక్టోబర్ 31వ తారీఖున మళ్ళీ సింహరాశిలో సంచారం చేస్తారు. మరి ఈ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో చూస్తే, కర్కాటక రాశిలో ఉన్నప్పుడు జూన్ 2 నుంచి బాగుంటుంది వీళ్ళకి. కంటిన్యూగా జూన్ 2 నుంచి సింహరాశిలో కూడా పెద్దగా వాళ్ళకి ఎఫెక్ట్ ఏమి ఉండదు. జూన్ 2 నుంచి గురువు బాగుంటాడు, ధనదాన్ని వృద్ధి కలుగుతారు, డబ్బులు బాగా సంపాదిస్తారు, వృత్తి ఉద్యోగ రంగాల్లో విశేషమైన కృషి చేస్తారు, అధిక లాభాల బాటలో ఉంటారు, వివాహాది శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి. అంటే వ్యాపార విస్తరణ జరుగుతుంది, ఉద్యోగంలో మార్పులు జరుగుతాయి, అధిక లాభాలు వస్తాయి, వాహనాలు కొనుగోలు చేయటం, బంగారు ఆభరణాలు, దుస్తులు కూడా కొనుగోలు చేసే అవకాశాలు, ఇళ్ళు కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఒక అవమానం మినహా ఆర్థిక పరంగా ఉండే లావాదేవీలన్నీ కూడా బాగుంటాయి. ఫైనాన్షియల్ పరంగా ఇంప్రూవ్మెంట్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. ఇన్కమ్ అనేది గ్రోత్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి టోటల్గా వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు వస్తాయి. ఒక్కటి, బంధుమిత్రులతోటి వాళ్ళతో కొంత జాగ్రత్తగా ఉండాలి, ఎవరిని తొందరపడి నమ్మకూడదు. అంటే టోటల్గా వీళ్ళకి 100లో అవుట్ ఆఫ్ 70 మార్క్స్ వేయచ్చు. 70% అనేది చాలా బాగుందని చెప్పుకోవచ్చు. టోటల్గా వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు అంటే, ఇంకా 75 కన్నా అబోవ్ రావాలంటే ఖచ్చితంగా కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకెళ్ళాలి. వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా ఎలాంటి పరిహారాలు ఈ సంవత్సరం అంతా కూడా చేసుకుంటే బాగుంటుందంటారు? వృశ్చిక రాశి వాళ్ళు ముఖ్యంగా అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి. చాలామంది కూడా రకరకాల అమ్మవారిని ఆరాధన చేస్తుంటారు. శని యొక్క ప్రభావం అనేది బాగలేదు కాబట్టి దక్షిణకాళి స్తోత్రాన్ని పారాయణం చేయటం ఒకటి, అలానే దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చేయటం చాలా మంచిది. దాంతోపాటు వీళ్ళు చక్కగా బొబ్బర్లు, అలానే మినుములు, ఉలవలు దానం చేయటం చాలా మంచిది. వీలైతే వివాహం కాని వాళ్ళు, అబ్బాయిలైనా అమ్మాయిలైనా కొంత లేట్ జరుగుతూ ఉంటుంటే, అబ్బాయిలేమో కన్యాపాశుపతాశ్రుతాభిషేకం, అమ్మాయిలు వచ్చే వరపాశుపతాశ్రుతాభిషేకం, అఘోర గౌరీ పాశుపతాశ్రుతాభిషేకాలు, అలానే కుబేర మంత్రాన్ని చదవటం కూడా చాలా మంచిది. అంటే ఫైనాన్షియల్ పరంగా ఇంకా డెవలప్మెంట్ చెందడానికి. ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపైస్వ అనే మంత్రాన్ని చక్కగా చదువుకొని 2 జంట సర్పాలను దానం చేయటం చాలా మంచిది. ఎందుకంటే త్రిగ్రహ కూటములు ఈ సంవత్సరం, చాతుర్గ్రహ కూటాలు, పంచగ్రహ కూటాలు కూడా కొన్ని ఉన్నాయి. కాబట్టి ఏమీ ఆందోళన చెందాల్సిన పని లేదు. అన్ని రాసుల వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉండి వాళ్ళ భగవంతుడి యొక్క ఆరాధన. ఇంకొకటి ఏంటంటే, అన్ని రాసుల వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మనిషి బతికేది లేదు, పెట్టేది లేదు. ఈ స్థలం కాదు, ఈ ఇల్లు కాదు, ఇప్పుడున్న పేరు రేపటి రోజుల్లో మర్చిపోతారు తర్వాత రోజుల్లో. అందువల్ల డబ్బుని బాగా
మంచి విషయాలకి డబ్బులు ఖర్చు పెట్టుకోండి, చెడ్డ విషయాలు దాచుకోండి, తినండి, ఆరోగ్యంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి, మంచి వాహనాల్లో తిరగండి, మంచి బట్టలు వేసుకోండి, పిల్లలకు కూడా కొంత పొదుపు చేయండి, డబ్బులు ఇవ్వండి. మరీ విచ్చలవిడి వద్దు, అంటే మరీ దుబారా వద్దు, అలానే ఖర్చు చేయకుండా పిసినారితనం కూడా ఉండద్దండి. మిడిల్లో ఉండండి. దేనికి ఖర్చు చేయాలో దానికి ఖర్చు చేయండి. ఎందుకంటే మనం చనిపోయిన తర్వాత ఎక్కడ పుడతామో, పుడతారో పుట్టరో ఎవడికి తెలియదు. ఆ పుట్టినవాడు ఎవడో తెలియదు, మళ్ళీ వచ్చినవాడు లేడు. అందువల్ల ఏదైనా సరే ప్రశాంతంగా ఉండి జీవితాన్ని, ఏదో మనం పాత్రధారులం, భగవంతుడు పంపించాడు, ఈ డ్రామా పాత్ర అయిపోగానే వెళ్ళిపోవటం, అంతే, ఇంకేం లేదు అక్కడ. డ్రామా ముగించుకొని వెళ్ళిపోవటం అంతే. అందువల్ల ప్రేక్షకులందరూ భగవంతుడి యొక్క ఆరాధన చేయండి, అందరూ మంచిగా ఉండాలని కోరుకోండి, అంతే. సో మీరు చెప్పినట్టుగానే ఓవరాల్గా ఈ సంవత్సరం అంతా కూడా ప్రతి ఒక్కరు కూడా అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుందాం. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేది అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం అండి. ఓం శుభంకర్యే నమః. నిఖిల శ్రేయోదాయిని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతే. రానున్న 2026వ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి గోచారమరీత్యా జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉంటుందో మనము సులభంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఆదాయం 11, వ్యయము 5, రాజ్యపూజ్యం 2, అవమానం 6. ఇక్కడ ఆదాయము బాగున్నప్పటికీ వీరికి ఈ యొక్క సంవత్సరము అష్టమ, భాగ్య, దశమ స్థానాలలో గురు సంచార ప్రభావం చేత ధనకటాక్షము పుష్కలముగా ఉన్నప్పటికీ రాహు యొక్క పంచమ స్థానము, శని యొక్క దశమ స్థానము, భాగ్యములో కేతువు గ్రహ సంచారము కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని తెస్తున్నప్పటికీ శని గ్రహస్థానము, గురు గ్రహస్థానాలు కొంత లాభదాయకంగా ఉండటం చేత కొంత అప్రశాంతత ఉన్నప్పటికీ ఉద్యోగములో కానీ వ్యాపారముల్లో కానీ యోగక్షేమములు చాలా చక్కగా ఉంటాయి. ఊహించని రీతిలో వృశ్చిక రాశి వారికి ఈ 2026వ సంవత్సరము మార్చి నుంచి జూలై మధ్యలో కొన్ని ప్రయాణాలు కలిసి వస్తాయి. అలాగే ఆఫీస్ ఉద్యోగములు చేసుకునేటువంటి వారికి ఉద్యోగము రీత్యా కొన్ని ప్రమోషన్లు లభించటము, ట్రాన్స్ఫర్లు అయ్యేటువంటి అవకాశము, ఒక చేంజింగ్ కోసం ట్రాన్స్ఫర్ని కూడా వాళ్ళు ఆహ్వానిస్తారు. ప్రయత్నం చేద్దాం దూరంగా వెళ్ళి అనేటువంటి ఒక ప్రయత్నానికి కూడా వాళ్ళు నాంది పలుకుతారు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే వ్యాపారస్తులకి వారి యొక్క వ్యాపారములో ఎవరు సన్నిహితులు, ఎవరు శత్రువులుగా ఉన్నారు, ఎవరు వీరి యొక్క వ్యాపారాన్ని దెబ్బతీసే విధముగా వీరితో సంచరిస్తున్నారు, ఎవరు వీరిని వెన్నుపోటు పొడుస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా గుర్తిస్తారు. అలాగే శరీర ఆరోగ్యం పైన కూడా చాలా శ్రద్ధ పెడతారు. వ్యాయామము, అలాగే యోగాభ్యాసము, ప్రాణాయామము ఇత్యాది వాటిని తరచూ కూడా చేయటానికి మీరు చేసేటువంటి ప్రయత్నములు సఫలీకృతమవుతాయి. అలాగే ఎంతో రూపదాయకముగా ఉంటారు. రూపదాయకము అంటే చూడగానే ఆకర్షించే విధముగా వృశ్చిక రాశిలో ఉండేటువంటి స్త్రీలు తయారవుతారు. సర్వసాధారణంగానే ప్రకృతి స్వరూపమైనటువంటి స్త్రీమూర్తులకి ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క 2026వ సంవత్సరంలో శనిగ్రహము బాగుండటము, గురువు కూడా అనుకూలించటము ద్వారా ఈ యొక్క 2 గ్రహముల యొక్క ప్రభావముల చేత
ఆడవారు ఆకర్షణీప్రాయముగా ఉంటారు. ఇది శరీరాకర్షణ, ధన ఆకర్షణ. ఇది శరీర ఆకర్షణ, ధన ఆకర్షణ అని కూడా మనం అనుకోవచ్చు. ఇక్కడ విద్యార్థుల విషయాన్ని గనక మనము ఈ సంవత్సరం పరీక్షించినట్లయితే పరీక్షా కాలంలో మంచి తేజోశక్తితో ఉంటారు. బద్ధకముతో కొన్ని రోజుల పాటు విశేషమైనటువంటి పరీక్షలు ఉన్నప్పుడు కూడా బద్ధకముతో వీరు కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. బద్ధకాన్ని వీడాలి, అనుకున్న సమయానికి నిద్ర లేవటము, అలాగే తల్లిదండ్రులకి ప్రతి విషయాన్ని కూడా చేరవేయటము, తల్లిదండ్రులు చెప్పిన విధముగా ఏ విద్యార్థినులైతే నడుచుకుంటారో అటువంటి వారికి ఈ సంవత్సరమే కాదు, ఏ సంవత్సరము ఎటువంటి కష్టాలు ఉండవు. ముఖ్యంగా అబద్ధాలు ఆడటాన్ని పక్కన పెట్టాలి. ఇక్కడ ఈ యొక్క 2026వ సంవత్సరంలో విద్యార్థులకి కొన్ని అపజయాలు ఉన్నప్పటికీ తల్లిదండ్రుల మాట వినేటువంటి వారికి, గురువుల మాట వినేటువంటి వారికి, నియమబద్ధములతో క్రమశిక్షణతో ఉండేటువంటి పిల్లలకి విజయము తప్పదు. ఇక్కడ ఆర్థికపరమైనటువంటి విషయంలో గనక మనం చూసినట్లయితే ఏప్రిల్ మాసం నుంచి సెప్టెంబర్ మాసం లోపు కొంత ధనము విచ్చలవిడిగా ఖర్చు అవుతుంది. అలాగే రాబడి కూడా అధిక సంఖ్యలో ఉంటుంది. పూర్వ ఆస్తులు కొంత కలిసి రావటము, అలాగే మనకు ఇవ్వాలి ఒకళ్ళు ధనము అని మనకు ఉన్నప్పుడు వారు ఏదో అనివార్య కారణాల చేత మనకు తెలియకుండా ఎక్కడికో వెళ్ళిపోవటము, లేకపోతే వారి అడ్రస్సు తెలియదు అనుకుంటాము, పోయింది ఈ డబ్బు మనకి మనం లాస్ అయ్యాం, మోసపోయాం అనుకునేటువంటి ఒక ధనం ఏదైతే ఉందో అది తిరిగి మీరు పొందుతారు ఈ సంవత్సరంలో. అలాగే గౌరవ మర్యాదలకు కూడా ఈ ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్యలో చాలా చక్కగా ఉంటాయి. సెప్టెంబర్ తర్వాత స్నేహితులతో కలిసి దూర ప్రయాణాలకు వెళతారు, ఆహ్లాదముగా గడుపుతారు. ఇక్కడ నేను చాలామందికి చెప్తూ ఉంటాను, ఎవరమైనా సరే జీవితంలో సంపాదించుకుంటున్నాము అంటే మనకి మనము మొదటిగా సుఖంగా ఉండాలి, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలి. డబ్బు ఎవరమైనా సంపాదిస్తాం, డబ్బు తినము కదండి, రత్నాలని తినము, బంగారాన్ని తినము, మన విద్యని మనం తినలేము. మన విద్య 10 మందికి వారికి ఆహారం పెడుతుంది, మనకి గొప్పతనాన్ని పేరుని తెచ్చిపెడుతుంది. కానీ ఆ విద్య నేర్చుకున్నవాడు డబ్బిస్తే ఆ డబ్బుని మనం తింటాం. అలాగే మన జ్ఞానాన్ని కూడా ఎవరూ తినలేరు. ఇక్కడ ఎవరమైతే పుష్కలముగా ఆహారాన్ని తినగలుగుతామో, ఎవరమైతే సత్సంబంధములతో, బంధుమిత్రులతో గౌరవప్రదంగా జీవనం గడుపుతారో, ఎవరైతే సమాజం మీద ఒక బాధ్యతని తీసుకుని ఆ బాధ్యతని నిర్వర్తిస్తామో అటువంటి వారికి కష్టము వచ్చినప్పటికీ అది కొంతవరకే ఉంటుంది. నిద్ర చక్కగా వస్తుంది, మంచి ఆరోగ్యం ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఒక యాక్టివిటీని మనం పెట్టుకుంటూ ఉంటే, ఏదో ఒక కార్యాన్ని మనము తలపెట్టి చేస్తూ ఉండటం ద్వారా మన మెదడు ఎప్పుడూ కూడా పనిచేస్తూ ఉంటే ఆరోగ్యంగా ఉంటాం. బద్ధకాన్ని వీడాలి. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు ఎవరెవరైతే ఉన్నారో వారందరూ కూడా బద్ధకంగా ఏముందిలే ఒకరోజు కూర్చోవచ్చు అని అనుకుని మనం కూర్చుండిపోతే అది 4 రోజులు కూర్చోబెడుతుంది. ఎక్కువగా సోషల్ మీడియా మాధ్యమంలో ఉన్నటువంటి వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరము జూలై మాసం నుంచి చాలా చక్కటి పేర్లు వస్తాయి. రాజకీయ రంగములో ఉన్నటువంటి వారికి బాధ్యతాపరమైనటువంటి పదవులని అధిరోహిస్తారు. అట్లాగే గౌరవప్రదమైనటువంటి సత్కారాలు కూడా లభిస్తాయి. ఊహించని రీతిలో కొంతమంది పెద్దలని కూడా వృశ్చిక రాశి జాతకులు ఈ యొక్క సంవత్సరము మీరు ఊహించే ఉండరు వీరిని కలుస్తామని
అటువంటి వారిని కలుస్తారు. ఎంతో ఆనందముగా ఆహ్లాదముగా మాసములో కొన్ని రోజులు ప్రతి నెల కూడా మెజారిటీ ఆఫ్ ద డేస్ మీరు చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారు. ఎక్కడో ఒక చిన్న చిన్న బ్రేకులు సర్వసాధారణంగా వస్తూ ఉంటాయి. ఇక్కడ కోపాన్ని కూడా మనము కంట్రోల్లో పెట్టుకోవాలి. మన యొక్క స్వాధీనంలో ఉండాలి కోపం. కొన్ని చెడు వ్యసనాలు, చెడు సంబంధాలు, చెడు భావనలతో ఉన్నటువంటి మిత్రులను కానీ ఎవరైనా ఆప్తులను కానీ దూరంగా పెట్టండి. వీరితో కొన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయి కాబట్టి అటువంటి వారితో జాగ్రత్తగా ఉండండి. వాహనము నడిపేటప్పుడు శనివారము, మంగళవారము, అలాగే గురువారం ఇటువంటి రోజులలో వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రము అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదం పొంచి ఉంటుంది. అలాగే ఆహార విషయముల్లో కూడా చక్కటి శాకాహారాన్ని తీసుకుంటూ ఉండండి. శరీర దృఢగాత్రతని పెంచుకోవచ్చు. ఈ యొక్క సంవత్సరము నూతనముగా వివాహము కానటువంటి వారికి జూన్ మాసము తర్వాత సత్సంబంధములు ఏర్పడతాయి. మీకు వచ్చినటువంటి సంబంధములు బలోపేతమై వివాహాన్ని మీరు చేసుకునే విధముగా మీ జీవితంలో ముందుకు వెళతారు. ప్రభుత్వ ఉద్యోగముల కోసము ప్రయత్నం చేసేటువంటి వారికి కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ మీరు ప్రయత్నం మాత్రం ఆపకండి. మీ ప్రయత్నములో దృఢమైనటువంటి సంకల్పం ఉంటే తప్పనిసరిగా మీరు గోలుని సాధిస్తారు. అలాగే పితృకర్మల మీద శ్రద్ధని పెట్టండి. తాత ముత్తాతలకు కానీ, తల్లిదండ్రులకు కానీ, మేనమామలకు కానీ, గురువులకి కానీ వారి యొక్క మరణించినటువంటి రోజుని స్మరణము చేసుకుని తప్పనిసరిగా పితృకర్మలని ఆచరణ చేయాలి. ఇది ఆచరణ వృశ్చిక రాశి వారు తప్పనిసరిగా చేయాలి. చాలామంది వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారికి ఎన్నో అనుకుంటూ ఉంటామండి, అవి అవ్వవు అంటారు చూసారా, అది పితృశాపం వల్ల కలుగుతుంది. అది చాలా పెద్ద సబ్జెక్టు. దాని మీద మనము అవగాహన తెచ్చుకుని పితృ శాంతులను మనం చేయటం ద్వారా విజయప్రదముగా జీవితం ఉంటుంది. అలాగే వస్త్ర వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి కూడా చాలా లాభాన్ని చేకూరుస్తుంది. ఈ యొక్క 2026 సంవత్సరంలో ఎవరైతే గనక సూర్యనారాయణమూర్తిని వృశ్చిక రాశి వారు ఆరాధన చేయటం ద్వారా ఆరోగ్యాన్ని పొందుతారు. అలాగే సంపద వృద్ధి చెందుతుంది. ముఖ్యంగా అంతఃశత్రువులు, బాహ్యశత్రువుల నుంచి బయటపడగలుగుతారు. ఎన్నో కార్యాలయందు విజయాన్ని పొందుతారు. ధర్మ మార్గములో నడవటానికి సూర్యారాధన ఎంతగానో ఉపయోగపడుతుంది. శాకాహారాన్ని తీసుకోండి, గోమాతని రక్షించుకోండి. భారతమాతకి జై. సర్వే జనాః సుఖినో భవంతు. శుభంకర్యై నమః. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. ఓవరాల్గా 2026 వృశ్చిక రాశి వారి స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి? పాజిటివ్గా ఉంటుందా, నెగిటివ్గా ఉంటుందా? సంవత్సరం అంతా కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రాశి వాళ్ళు? వాస్తవానికి వృశ్చిక రాశి వారికి గత 2020 ఆగస్టు 21 ఆగస్టు నుండి కూడా బాగాలేదు. గత 3-4 సంవత్సరాల నుండి కూడా ఏదో తెలియని ఇబ్బంది, మానసిక బాధ, కృంగిపోవడము లైక్ అదే ఉంది. ఎప్పుడైతే 2024లో కొన్ని పనులు ముందుకు వెళ్ళడం జరిగింది. మరి 2025లో కూడా కొంత మానసికంగా కానీ, శారీరకంగా కానీ, మనీ రిలేటెడ్ కానీ, ఇంట్లో వారి తండ్రి గారికి ఆరోగ్య సమస్యలు రావడం కానీ, మరణించడం కావచ్చును. లైక్ అదేవిధంగా తండ్రి సంబంధించినటువంటి ఆస్తి లావాదేవీలలో కొంత ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు, మోసపూరితమైనటువంటి వాతావరణాలు, అసలు ఎంతో అద్భుతమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి వీరు అసలు ఏంది ఇవాళ 100 రూపాయలకు నేను చూసుకోవడానికి వస్తుంది అనేటువంటి ఆలోచన. ఎందుకంటే ఒకటి, ఎప్పుడైనా మనకు సుఖము అధికంగా వస్తుంది అని అనుకునేటువంటి సందర్భాలలో మనకేమిటయ్యా అంటే కొంత మనం చేసుకున్నటువంటి పుణ్యం వెళ్ళిపోతుంది అని అర్థం చేసుకోవాలి. సుఖం అధికంగా సుఖపడుతున్నాము అని అనుకునే సందర్భంలో
మనం చేసుకునేటువంటి పుణ్యము ఏదైతే ఉందో అది తగ్గుముఖం పడుతుందని అర్థం చేసుకొని ఇంకా పుణ్యమైన కార్యక్రమాలు చేయాలి. ఇలా నాకు డబ్బు ఉంది అని కానీ, లేదా పదవి ఉంది అని కానీ, లేదా నాకు అధికారం ఉంది అని కానీ, లేదా ఇంకేదో సందర్భాలలో మనం కొంచెము ఎదుటి వ్యక్తిని బాధ పెట్టినా, లేదా కొంత ఏదో ఇబ్బంది కలిగించే సందర్భాలు చేసినా కూడా ఇబ్బంది ఎదురవుతాయి. అదేవిధంగా అధికంగా దుఃఖము వస్తూ ఉన్నది, వృశ్చిక రాశి వారికి అధికంగా దుఃఖం వస్తూ ఉంది, దుఃఖం 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 అనుకునే సందర్భంలో మీ పాపాలు నివృత్తి అవుతున్నవి. మీరు ఇక్కడ పాపాత్ములని కాదు, మనం తెలుసో తెలుగుకో చేసినటువంటి మంచి చెడు మూలకంగా మనకి దుఃఖము వాటిల్లుతూ ఉన్నది. కనుక ఈ దుఃఖము వాటిల్లేటువంటి సందర్భంలో గణపతి పాదాలను పట్టుకోవాలి. కలియుగంలో గణపతి, లక్ష్మి, దుర్గా అమ్మవారు వీరికి ఎంత ఆరాధన చేస్తే అంత ఫలితం ఉంటుంది. కనుక ఇట్టి వృశ్చిక రాశి వారికి గడిచిన రోజులు బాగా లేవు, ఈ రాబోయే రోజులు కూడా అంతంత మాత్రంగానే ఉండబోతున్నవి. ఓ అద్భుతము అనేటువంటిది అయితే లేదు. కొన్ని పనులు నెరవేరుతాయి. మనకు అప్పులు, అదేవిధంగా కొంతమేర అప్పు సంబంధిత కానీ, లేదా ఇంట్లో ఏమైనా మనకు వాస్తవానికి మీరు మీ చేతులారా చేసుకున్నటువంటిదే ఇక్కడ ఈ వృశ్చిక రాశి వారు. వీరు ఉంటే అసలు ఎట్లా అంటే మామూలు డామినేషన్ ఉండదు వీరిది. నలుగురి కంట్లో పడేసరికి నరఘోష నరదృష్టి అధికమయ్యింది. కనుక ఎవరైతే వీరికి రెమెడీ తప్పకుండా చెబుదాం లాస్ట్లో. ఎవరైతే వృశ్చిక రాశి వారు ఉన్నారో ఇంకా అప్పులు చేయాల్సి వస్తుంది. అప్పు మీద అప్పు, అప్పు మీద అప్పు అన్నట్టుగా ఉంది. ఇప్పుడు గతంలో మన గత 1.5 year నుండి అసలు ఇక్కడున్న డబ్బు ఏదైతే ఉందో ఇది ఇక్కడే ఉంది, ఇది పెరుగుతూ ఉంది. ఇక్కడ నుండి ఏ డబ్బు వస్తలేదు. ఎక్కడ కంప్లీట్ రూమ్ మొత్తం బ్లాక్ అయిపోయింది. రూమ్లో ఎలాంటి విండో లేదు, ఎలాంటి ఓపెన్ లేదు. మరి 2026లో జూన్, జూలై, ఆగస్టు తర్వాత ఏదో ఒక కిటికీ అనేది ఓపెన్ అయ్యే పరిస్థితి ఉంది. అంటే ఒక వెలుతురు మీ జీవితంలోకి రాబోతూ ఉన్నది వృశ్చిక రాశి వారికి. దీనివల్ల ఏమిటి అంటే మనకు ఒక మళ్ళీ ఇక్కడ ఏదో మీరు స్వతహాగా సొంతంగా ఉద్యోగం వస్తుందని నేను చెప్పను, కానీ డబ్బు సంబంధిత సమస్యలు కొంత ఇప్పుడు ట్రాన్సాక్షన్ జరుగుతాయి. ట్రాన్సాక్షన్ లేకుండా ఈ అప్పు ఉండేటువంటి వారు పీకుతూ ఉంటారు, డబ్బు ఏమైంది అని. మనకు అంతటి అమౌంట్ రొటేషన్ అవ్వటం లేదు. మనం చేసేది 20,000 రూపాయల దందా, 20,000 నెలకు వచ్చేది, నెలకు 1,00,000 రూపాయలు కట్టేది ఉన్నది. మరి 80,000 ఎక్కడి నుంచి తేవాలి? ఈ 80,000 రొటేషన్ అవ్వటం లేదు. లేదా ఏమైనా పర్సనల్ లోన్ పెడదామన్నా అవ్వటం లేదు గతంలో మనకున్నటువంటి సిబిలో లేదా మన రిలేటెడ్. కనుక ఏదో ఒక రకంగా మీకు అప్పిచ్చేటువంటి ఒక దేవుడు మీకు తారసపడే పరిస్థితి ఉంటుంది. ఎవరో ఒకరు మీకు అప్పిస్తారు, లేదా బ్యాంకు కానీ, లేదా ప్రైవేట్ సెక్టార్ కానీ ఏదో మీకు అప్పు అనేటువంటిది రావడము, డబ్బు అనేటువంటిది పుట్టడం జరుగుతున్నది. అది 2026 జూన్, జూలై తర్వాత. అప్పటి వరకు ఇదే పరిస్థితి. అయితే ఇందులో మార్పులు ఏమిటి అంటే మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో కొంత పిల్లలకు సంబంధించినటువంటి కొన్ని ఈవెంట్స్, అంటే వివాహం కానీ, శుభకార్యాలు కానీ, లేదా మనకు పిల్లలకు ఏమైనా ఉద్యోగాలు రావడం కానీ, లేదా పిల్లలు ఏమైనా కన్సీవ్ అవ్వడం కానీ ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక మరొక అద్భుతమైన విషయం ఏమిటి అంటే ఎప్పుడైతే 2026 మనకు జూన్, జూలై, ఆగస్టు వస్తుందో అక్కడి నుండి 2027 జూన్, జూలై, ఆగస్టు, 2028 జూన్, జూలై, ఆగస్టు అక్కడి నుండి మళ్ళీ మ్యారిటికల్ లైఫ్లో డిస్టర్బెన్స్ మొదలవుతాయి. సో ఏదైనా ఉంటే ఇప్పటి నుండే కట్ చేసేసేయండి. ఎవరైనా థర్డ్ పర్సన్ కానీ లేదా కొత్త వ్యక్తులు ఎవరైనా మీ జీవితంలో ఉన్నట్టయితే ఇప్పటి నుంచే దూరంగా ఉండండి. 2026 ఆగస్టు నుంచి 27 ఆగస్టు, 28 ఆగస్టులో మాత్రం తీవ్రమైన ఇబ్బందులు ఉంటాయి, మామూలుగా ఉండదు.
వృషభ రాశి వారికి, వృశ్చిక రాశి వారికి. ఇక వివాహ ప్రయత్నాలు కొంత పర్వాలేదనే విధంగానే ఉండబోతున్నవి. అదేవిధంగా ఇక్కడ విషయం ఏందయ్యా అంటే కొంతమేర మనకు ఎవరి మీదనైనా అభిమానం కలిగిందనుకోండి, తట్టుకోలేము. ఎవరి మీదనైనా కోపం కలిగినా తట్టుకోలేని విధంగా ఈ 2026 ఉండబోతున్నది. ఒక మాటలో చెప్పాలంటే పెడితే పెళ్లి కోరడం లేదా చావు కోరడం. తెలంగాణ శాస్త్రంలో చెప్పాలంటే ఏమంతైనా అవసరం ఉందా 10 సార్లు ఫోన్ చేస్తాం. వానికి మనతో ఏమైనా అవసరం ఉందో వాడు ఫోన్ చేస్తే మన ఫోన్ లేకపోవడం. ఇప్పుడు మీరు ఏదైతే ఇస్తున్నారో వారు మీకు ఏదైతే ఇచ్చారో కృతజ్ఞతా భావంతో ఉంటేనే 100% బాగుంటుంది. ఆ కృతజ్ఞతా భావం అనేది లేకుండా ఉంటే ఇదే ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది వృశ్చిక రాశి వారికి. ఇక అదేవిధంగా ఎవరైతే వృశ్చిక రాశి వారు ఉన్నారో కన్సీవ్ అంటే ఒక సంతానం కావాలని ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి మంచి సమయం. విదేశీ ప్రయత్నాలు యోగించేటువంటి పరిస్థితి ఉన్నది తప్పకుండా. అదేవిధంగా కొంత వెయిట్ పెరిగే పరిస్థితి ఉంటుంది వృశ్చిక రాశి వారికి. ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే వృశ్చిక రాశి వారికి ఉన్నత చదువులు, ఉద్యోగంలో మార్పులు చేర్పులు ఇలాంటివి చాలా కొన్ని మాత్రము అద్భుతంగా వీరికి ఉండుడైతే ఉన్నారు. సెలబ్రిటీ స్టేటస్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది ఓవరాల్గా సంవత్సరం? ఆల్రెడీ నా, నీ, నువ్వు, నే అక్షరాలు, జ్యోతి కావచ్చును, యా అక్షరము కావచ్చును, వీళ్ళ ఈ పేర్లతో ఉండేటువంటి సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో గతంలో వీరు చేసిన ప్రాజెక్టులు కానీ వీరు చేసిన మూవీస్ కానీ ఒక ఛాలెంజ్ రకంగానే ఉంటవి. లేదా ఒక విత్ ఏ సర్టిఫికెట్ బ్లడ్ ఓకే. ఇప్పుడు ఆ విధంగా ఉంటవి కొన్ని. ఇప్పుడు రాబోయే మూవీ రిలేటెడ్ చూసుకుంటే ఇది ఒక మళ్ళీ ఒక మనం ఏం చెప్తామంటే ఒక శ్రమ అధికంగా ఉండేటువంటిది, అధికంగా శ్రమ ఉండడము. సో దానివల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కొంటారు, కొంత ఆరోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉంది. కొన్ని సందర్భాలలో ఇల్లీగల్ అఫైర్స్ అనేటువంటివి ఏర్పడే పరిస్థితి కూడా ఉంటుంది. శత్రువులు కూడా మిత్రులయ్యే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయా? తప్పకుండా శత్రువులు కూడా మిత్రులు అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. వీరు ఏం చేస్తారంటే ఒక బౌల్లో రాళ్ళ ఉప్పు తీసుకొని అందులో నిమ్మకాయను వేసి, అంటే నిమ్మ రసాన్ని పిండి కర్పూరం పెట్టి వెలిగించాలి. ప్రతిరోజు బయట నుండి ఇంటికి రాగానే చేతిలో నిమ్మరసం తీసుకొని కొంత ఉప్పు వేసుకొని చేయి మొత్తం కడుక్కోవాలి. కడుక్కొని అద్దంలో చూసుకుంటూ అనుకోవాలి, నాకు ఎవరైతే ఉన్నారో శత్రువులు మిత్రులుగా మారుతున్నారు అనుకొని చేయగడుక్కోవడం వీరికి ఎంతో శ్రేయస్కరం. ఇక చివరగా ఎలాంటి రంగాల్లో పెట్టుబడులు పెడితే మంచి ప్రాఫిట్స్ సాధించే అవకాశం ఉంటుంది వీళ్ళు? వృశ్చిక రాశి వారికి భూ సంబంధిత కలిసి వస్తుంది. అలా అని చెప్పి వారి జాతకంలో కుజుడు రాహువు కలిసి ఉన్న, రాహువు కుజుడు పరస్పరం చూసుకున్న, కుజుడు నీచబడ్డ భూ సంబంధిత ఇబ్బందులు ఎదురవుతాయి. ఎవరైతే వృశ్చిక రాశి వారు ఉన్నారో ఇనుము రిలేటెడ్ కార్లు కొనడము, అమ్మడము, లేదా పారిశ్రామిక ఇనుము రిలేటెడ్ కొంత కలిసి వస్తుంది, రైల్వే రిలేటెడ్ కొంత కలిసి వస్తుంది. మరి ఎవరి జాతకంలో అయితే శనేశ్వరుడు మేషంలో ఉంటే, వృశ్చికంలో ఉంటే వీరికి ఇబ్బంది, మళ్ళీ కలిసి రాదు. అది అదేంటి గురువుగారు కలిసి వస్తుందని చెప్తున్నారు, కలిసి రాదని చెప్తున్నారు, ఏంది కన్ఫ్యూజన్ అనే డౌట్ రావచ్చు. అర్థమైందా? మిల్క్ రిలేటెడ్ పాలకు సంబంధించింది, అదేవిధంగా మనకు స్వీట్ షాపు, పూజా సామాగ్రి సెంటరు, ఇంకను ఆయిల్ రిలేటెడ్
పెట్రోల్ రిలేటెడ్, వాటర్ రిలేటెడ్ వీరికి నిజంగా కలిసి వస్తుంది. మరి ఎవరి జాతకరీత్యా కొన్ని గ్రహాలు ఉండకూడని ప్రదేశంలో ఉంటే మాత్రము తప్పకుండా ఇబ్బంది జరుగుతుంది, అందులో నో డౌట్. ఏ గ్రహాలు వాటి స్వభావాన్ని చూపిస్తూ ఉంటాయి కనుక గురుపాలిత శనిపాలిత అనేటువంటి 2 గ్రహాలు ఉంటాయి. గురుపాలిత గ్రహము గురువు దశలో శని ఎంటర్ అయినా జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి. శని దశలో గురువు ఎంటర్ అయినా జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి. ఈ గురువు ఉండే స్థానం ఏమిటి, ఇది దాన్ని బట్టి మనకు ఇష్యూస్ ఫేస్ చేసే పరిస్థితి ఉంటుంది. ఏది ఏమైనా వారి వ్యక్తిగత జాతకం అనేటువంటిది అల్టిమేట్. ఆ వ్యక్తిగత జాతకము అనేటువంటిది మనం చూసుకోవడం మూలకంగా జరిగింది మీ జిందగీలో, మీ లైఫ్లో ఇది జరిగింది అని నేను నిర్ధారణ చేసి చెప్పిన చాలామందికి కూడా ఆ విధంగా చెప్పడం మూలకంగానే విపరీతమైనటువంటి కాల్స్ రావడము. నిన్న మామూలు కాల్స్ కాదు, ఇప్పటికీ ఫోన్ సైలెంట్లో ఉంది, 22 మిస్డ్ కాల్ ఉన్నాయి దాంట్లో. అంటే కొన్ని ఎవరు ఎట్లా కనెక్ట్ అవుతున్నారో తెలియదు. సబ్జెక్ట్ అనేటువంటిది నమ్మండి, నేను చెప్పేది ఒకటే పాయింట్ కనుక 100% నన్ను నమ్మండి. నా సబ్జెక్ట్ నేను చెప్పేది ఒకటే. ఎందుకు చెప్తున్నాను అంటే ఈ విషయము ఇప్పుడు 2021, 22, 23లో భూమి మీద ఇన్వెస్ట్ చేసినటువంటి వారికి సమస్యలు వచ్చినాయి. ఇదే వృశ్చిక రాశి వారు చాలామంది 100కు 45%, 50% ట్రేడింగ్లో మనీ ఇన్వెస్ట్మెంట్ చేసిండ్రు, పోగొట్టుకున్నారు డబ్బులు ఆన్లైన్లో. ఎవరినో నమ్మి డబ్బులు ఇవ్వడము, వాడు డబ్బులు స్వాహా అనడం. అదేవిధంగా డబుల్ రిజిస్ట్రేషన్ అయినటువంటి భూములు తీసుకోవడం, లేదా భూమి కబ్జాలకు గురవ్వడం కానీ, లేదా అసలు అప్పులు చేయడం కానీ, చాలా విషయాలు 1, 2 కాదు, నలిగిపోయి ఉన్నారు. ఇవి సత్యమా కాదా అన్నది కింద కామెంట్ పెట్టండి. కనుక వన్స్ మీ డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం ఇస్తే అది 100% మనకు సమాధానం వస్తుంది. దాన్ని బట్టి ముందుకు వెళ్ళచ్చు. ఓవరాల్గా 2026 వృశ్చిక రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకునేది అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. మహాదేవ్.